హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వాంటెడ్ వైఫ్. దైవం కలిపిన బంధం స్టోరీ. నువ్వు అవునన్నా కాదన్నా ఆ అమ్మాయే నీ భార్య అర్జున్. వాట్ ద హెల్ మామ్, ఆ డస్కీ గర్ల్ నా వైఫ్ ఏంటి? బుల్షిట్. అర్జున్, మైండ్ యువర్ లాంగ్వేజెస్. సీ ఈజ్ యువర్ వైఫ్. వాట్ మామ్, నాకన్నా అదే ఎక్కువైపోయిందా నీకు? నీ కట్టుకున్న భార్య తన కోసం అలా మాట్లాడటం తప్పు. నో, తను నా వైఫ్ కాదు, కాలేదు ఎన్నటికీ. ఏదో ఎల్లో థ్రెడ్ మెడలో పెడితే తాళి కట్టినట్టేనా? ఎస్, ఇండియా కల్చర్ ఇది. ఎల్లో థ్రెడ్ కాదు, పసుపు తాడుకి సూత్రాలు గుచ్చుతారు. పెళ్ళంటే షిట్. నేలను గట్టిగా తన్నాడు. ఓ తాడు కట్టేసి పెళ్ళం అంటే అవుతుందా? ప్రతి ఒక్కరి మెడలో కట్టేస్తే వైఫ్ అయిపోతుందా? ప్రతి ఒక్కరి మెడలో కట్టడానికి ఇదేమైనా నార్మల్ తాడు అనుకున్నావా? ఓ అమ్మాయి మెడలో ఓ అబ్బాయి కట్టేది పసుపు తాడు, అదే తాళి. కాశీతాడు మొలతాడు కాదు, అందరికీ కట్టుకుంటూ పోయేందుకు. ఇలాంటి దాని మీన్స్ వాట్? చూడచక్కగా ఉంది, పిల్ల అందరికీ అందంగా ఉంది. ఇంకేం కావాలి? నో, నువ్వెన్ని చెప్పు, ఐ హేట్ హెర్. అసహ్యంగా ఫేస్ పెట్టాడు. ఆ అమ్మాయిని చూసావా అడిగారు. లేదన్నట్టు తలూపాడు. మరి అసహ్యమని ఎలా అంటున్నావు అర్జున్? ఇదెక్కడ రూల్స్? పొరపాటున ఇద్దరు పడ్డాం బై మిస్టేక్. ఆ అమ్మాయి మెడలో తాడు పడింది. ఇంకే అందరూ పెళ్ళంటే ఎలా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఈవెన్ హెవెన్ అంటారు. హెల్ అయింది. దేవుడు కలిపిన బంధం మీ ఇద్దరికి ఈ ఊరు. జరగదు, ఏదో కారణం ఉంటుంది. నా మాట విను నాన్న. అమ్మాయి చిదిమి దీపం పెట్టుకోవచ్చు, అంత చక్కగా ఉంది. సో వాట్? మాకు జరిగింది పెళ్లి కాదని, నా వైఫ్ కాదని చెప్తాను ఆవేశంగా అన్నాడు. ఎలా కాకుండా పోతుంది పెళ్లి? అర్జున్, పసుపు బట్టలు, తలనిండా తలంబ్రాలు, మెడలో పూలమాల, అమ్మాయి మెడలో తాళి ఎగతాళి అనుకున్నావా? తెల్లని ఓని పసుపు రంగులో తలనిండా తలంబ్రాలు, పాపిడిలో కుంకుమ మెడలో పచ్చని తాలిబొట్టు. మౌనంగా కూర్చుంది వేద. ఒక్క క్షణంలో జీవితం ఎలా మారిపోయిందా అని. ఊరు పెద్దలు, గుడి ధర్మకర్తలు, పంతులుగారు కూర్చొని ఈ విషయమై చర్చించుకుంటున్నారు. సీతారాముల వారి మహోత్సవాలలో అమ్మవారి మెడలో కట్టవలసిన పసుపు తాడు వేద మెడలో పడింది. దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? అపచారం జరిగింది ఏమో అన్నాడు ధర్మకర్త. అయ్యో ధర్మకర్త గారు, ఏది జరిగినా దైవాధీనం. ఆ దేవుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. సీతారాముల కృపతో ఇద్దరికీ పెళ్లి జరిగింది అనుకుందాం. అలా అనుకుంటే సరిపోతుందా అన్నాడు మారెప్ప. మరి ఇంకేమనమంటావు? వేద మెడలో పడిన తాళి తీసేయాలంటావా? బిరుగ్గా చూసింది వేద. అప్రయత్నంగా తన చెయ్యి మెడలోనున్న పసుపు తాడుపై పడింది. ఎవరో తెలియని దారికి పోయే దానయ్యతో పెళ్లి జరిపిస్తారా? మన హిందూ సాంప్రదాయం ప్రకారం, మన ఊరు కట్టుబాటు ప్రకారం ఎలా చేయాలో అలాగే చేద్దాం అన్నారు పంతులుగారు. పచ్చని సీతారాముల పెళ్లి మందిరంలో వేద మెడలో అబ్బాయి ద్వారా తాళి పడింది. దేవుడి కోసం కలిపిన తలంబ్రాలు, పూలదండలు వాళ్ళిద్దరి మెడలో పడ్డాయి. ముడివేసిన బంధం ఎవరూ విడదీయలేనిది స్థిరస్వరంతో చెప్పారు పంతులుగారు. కోపంతో రగిలిపోయాడు మారెప్ప. వాళ్ళని పిలిపించండి. అర్జున్ వాళ్ళున్న గదికి ఓ వ్యక్తి వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. మామ్, ఆ గుడివాళ్ళకి చెప్పేస్తాను ఇట్స్ నాట్ మ్యారేజ్ అని. అర్జున్, ఆటలుగా ఉందా? కోపంగా అన్నారు కళ్యాణి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడికి జరగవలసిన పెళ్లి కార్యక్రమాలు మీ ఇద్దరికీ జరిగాయి. మీ ఇద్దరూ దంపతులైనట్టే. చూడమ్మా, మీరు ఎవరు, ఎక్కడ ఉంటారు? మాది హైదరాబాద్. సీతారాముల ఉత్సవాలు చూడాలని ఈ ఊరికి వచ్చాము. సీతారాములు కళ్యాణం చేయించాలని మీరు అనుకున్నారు. మీ అబ్బాయి కళ్యాణమే చేశాడు ఆ రామయ్య. వాట్ ద హెల్ గోయింగ్ అని గట్టిగా అరుస్తుంటే చేయి పట్టుకుని ఆపింది కళ్యాణి. అబ్బాయి ఏదో అన్నారు గుడివాళ్ళు. ఎలా జరిగినా ఎందుకు జరిగినా మన మంచికే జరిగింది అనుకోవాలి. దేవుడి నిర్ణయం లేనిదే ఏదీ జరగదు. భగవంతుడి ఆశీస్సులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. వేద, అర్జున్ పెళ్లిగా భావిస్తున్నాం మేము అందరం. ఎలా అవుతుంది పెళ్లి? అమ్మాయి ఎవరో తెలీదు, ఎలాంటిది తెలీదు. పసుపు తాడు మెడలో పడితే మొగుడిని పెళ్ళం అంటున్నారు. వాట్ ఈస్ దిస్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్? ఇదిగో అబ్బాయి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. దేవుని సమక్షంలో జరిగిన పెళ్లిని కాదనడానికి లేదు. వేద ఆ గదిలో నుండి వింటుంది వారి మాటలు. వేద పక్కనే కూర్చున్న కుసుమ, వేద అమ్మమ్మ బయటకు వచ్చి, చూడండి బాబు, మన హిందూ సంప్రదాయం ప్రకారం మీరు జరిగిన దానిని పెళ్లి అంటారు. మీకు కాదన్నంత మాత్రాన పెళ్లి కాకుండా పోదు. నా మనువరాలు వేద చాలా మంచిది, బాగా చదువుకుంది, పట్నంలో ఉద్యోగం చేస్తుంది. వేదాన్ని తీసుకుని రావటంతో ఫస్ట్ టైం చూశాడు. పసుపు బట్టలతో, మెడలో పచ్చని పసుపుతో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది.
మొహం పక్కకు తిప్పుకొని ఎలాగైనా ఈ అమ్మాయి నాకు అంటగట్టాలని చూస్తున్నారు అన్నాడు అర్జున్ కోపంగా. ఏంటయ్యా ఊరుకున్నాం కదా అని ఎక్కువ మాట్లాడుతున్నా? బలవంతంగా నీతో అమ్మాయి మెడలో తాళి కట్టించలేదు కదా? ఎలా జరిగిందో గుర్తు తెచ్చుకో అన్నాడు ధర్మకర్త. సీతారాముల కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ దానికి కావలసిన ఏర్పాట్లలో ఉమ్మడిగా నిమగ్నమయ్యారు. వివిధ రకాల పువ్వులు, ఆభరణాలు, పట్టుబట్టలతో విగ్రహాలు అందంగా అలంకరించారు. వేద పండితుల సమక్షంలో మంత్రోచ్చారణ నడుమ కార్యక్రమం మొదలయ్యింది. ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి వాటికి కళ్యాణం జరిపిస్తున్నారు. దీపాలు వెలిగించి పూజ ప్రారంభం చేశారు. శాస్త్రం ప్రకారం ఒక్కొక్కటి నిర్వహిస్తూ ఆఖరి ఘట్టానికి చేరుకున్నారు. తాళిబొట్టు అందరికీ చూపిస్తూ తీసుకొని వస్తున్న అర్జున్ అక్కడున్న నూనెపై జారిపడటంతో పువ్వుల దండలు, పసుపు కుంకుమ పళ్ళెం పట్టుకొని వెళ్తున్న వేదాన్ని గుద్దేస్తాడు. అర్జున్ చేతిలో తాళి వేద మెడలో పడింది. పూలదండలు ఇద్దరి మెడలో పడి పసుపు కుంకుమ తలంబ్రాలులా తలమీద పడ్డాయి. పసుపు రంగులో మారాయి బట్టలు. అక్షింతలు వేసేశారు అందరూ. అప్పుడు గాని చూసుకోలేదు. అప్పటి వరకు రామనామం పాటలతో నిండిన గుడి ఒక్కసారిగా నిశ్శబ్దం సంతరించుకుంది. షాక్ అయ్యారు అందరూ. ఒకరినొకరు చూసుకొని వారి మొహాలు చూసుకున్నారు వేద, అర్జున్. ముక్కును వేలు వేసుకున్నారు అందరూ. ఎవరికి ఏం పాలుపోవటం లేదు. పంతులు గారు ఇలా జరిగింది ఏంటి అని ధర్మకర్త అనటంతో మిగతా వారు వంతు అదే పాట పాడారు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అమ్మాయిని గదిలోకి తీసుకుని వెళ్ళండి. అమ్మ, మీరు అబ్బాయిని తీసుకుని వెళ్ళండి. ఏం చేద్దాం పంతులు గారు? సున్నితమైన సమస్య, బాగా ఆలోచించాలి. వేద, అర్జున్ జీవితాలు ఓ రోజు ముందు ఏం జరిగిందో ఆలోచనలోకి వెళ్ళారు. వీళ్ళ బంధం సాగుతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ తక్కువ టైం పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.